ఈ వీడియోలో మనం సిఎస్సి అంటే ఏంటి, సిఎస్సి స్పెషలైజేషన్ అంటే ఏంటి, ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్లో ఉన్న బ్రాంచెస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీరు బీటెక్లో సిఎస్సిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సిఎస్సిలో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో ఫస్ట్ సిఎస్సి ఏంటో తెలుసుకుందాం. సో సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో మనం కంప్యూటర్లను డిజైన్ చేయడం, సాఫ్ట్వేర్లను డెవలప్ చేయడం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, నెట్వర్కింగ్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ మిషన్ లెర్నింగ్ ఇలాంటి టెక్నాలజీస్ బేసిక్స్ మొత్తం ఈ సిఎస్సి బ్రాంచ్లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సిఎస్సి స్పెషలైజేషన్ అంటే ఏంటి? సో చాలామంది సిఎస్సి అంటే ప్రోగ్రామింగ్ మాత్రమే ఉంటుందనుకుంటారు, కానీ ఈ బ్రాంచ్కి ఎన్నో సబ్ బ్రాంచెస్ అనేది ఉంటాయి. దాన్నే మనం సిఎస్సి స్పెషలైజేషన్ అంటాం. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే సిఎస్సి స్పెషలైజేషన్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ గురించి పూర్తిగా నేర్చుకొని అందులో ఎక్స్పర్ట్గా మారడం. దీన్ని మనం సిఎస్సి స్పెషలైజేషన్ అంటాం. ఎగ్జాంపుల్కి సిఎస్సి విత్ ఏఐ అనుకుందాం. అంటే సిఎస్సితో పాటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పూర్తిగా నేర్చుకొని దాంట్లో ఎక్స్పర్ట్గా మారడమే. నెక్స్ట్ ఈ సిఎస్సి స్పెషలైజేషన్లో ఉన్న బ్రాంచెస్. ఇందులో ఫస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే ట్రెండింగ్ టాపిక్గా ఉంది. దీంట్లో మనం చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ట్విట్టర్ గ్రో ఇలాంటి టెక్నాలజీస్ ఎలా వర్క్ అవుతాయి, దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ బ్రాంచ్లో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే మన డేటాని అనలైజ్ చేసి మనకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అండ్ బిజినెస్ గ్రోత్కి కావాల్సిన ఇన్సైడ్ డేటాను కూడా ఇవ్వడం. సో ఇది డేటా సైన్స్ బ్రాంచ్లో మనం నేర్చుకోవచ్చు. అండ్ డేటా సైన్స్ స్టూడెంట్స్కి పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకుంటాయి. అండ్ మన ఇండియాలో ఈ డేటా సైన్స్ స్టూడెంట్స్కి చాలా డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే ఏదైనా ఆర్గనైజేషన్ అయినా ఏదైనా కంపెనీ అయినా డెవలప్ చేయాలంటే దానికి కావాల్సిన డేటా అని ఈ డేటా సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే ఇవ్వగలరు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. ఈ బ్రాంచ్లో కంప్యూటర్ సిస్టమ్ హ్యాకింగ్, వైరసెస్ నుండి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఎథికల్ హ్యాకింగ్ గురించి కూడా నేర్పిస్తారు. మీకు హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ని తీసుకోండి. నెక్స్ట్ వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్. యాప్స్, వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవి ఎలా పనిచేస్తాయి అనేది పూర్తిగా మనం ఈ బ్రాంచ్లో నేర్చుకోవచ్చు. సో ఈ బ్రాంచ్కి కూడా ఇప్పుడు చాలా డిమాండ్ అయితే ఉంది. సో మనం డైలీ ఎన్నో యాప్స్, వెబ్సైట్స్ యూజ్ చేస్తాం కదా. సో వాటిని ఈ వెబ్ అండ్ మొబైల్ డెవలపర్స్ క్రియేట్ చేసి రిలీజ్ చేస్తారు. సో మనం కూడా ఫ్రీ ఫైర్ ఇలాంటి ఎన్నో గేమ్స్ ఆడుతుంటాం కదా, వాటిని కూడా వీళ్ళే క్రియేట్ చేస్తారు. ఇవే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ ఇలాంటి ఫ్యూచర్లో స్కోప్ ఉన్న బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఏదైనా ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేసే ముందు మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏ ఫీల్డ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోండి. మీకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం ఉంటే మీరు ఏఐ, ఎంఎల్, వెబ్ డెవలప్మెంట్స్ ఇలాంటి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. లేక మీకు డేటాని అనలైజ్ చేయడం అంటే ఇష్టం ఉంటే డేటా సైన్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేక మీరు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇష్టం ఉంటే మీరు సైబర్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ ఇంట్రెస్ట్కు తగ్గట్టు మీ యొక్క బ్రాంచ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి.